నమస్తే న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. నిర్మల్ జిల్లా బైన్సాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎంతో ఉత్కంఠకు దారి తీసిన బైన్సా మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి. ఇందులో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తన పట్టును నిరూపించుకున్నారు. ఈ పూర్తి వివరాలను ముదోల్ తాలూకా రిపోర్టర్ షేక్ ముక్తార్ అందిస్తున్నారు. బైన్సా మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ వ్యూహరచన ఫలించింది. గతంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈసారి ఎన్నిక ఏకపక్షంగా ముగిసింది. మంగళవారం జరిగిన ఎన్నికల్లో 3 కోఆప్షన్ స్థానాలను బీజేపీ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా 6 బీజేపీ కౌన్సిలర్లు, 7 ఇండిపెండెంట్ కౌన్సిలర్లు మరియు ఎక్స్ అఫీషియో సభ్యుని హోదాలో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొన్నారు. ఐఎంఎం కౌన్సిలర్లు ఈ ఎన్నికలకు గైర్హాజరు కావడంతో పోటీ లేకుండానే బీజేపీ మద్దతుదారులు విజయం సాధించారు. మున్సిపల్ చైర్మన్ తుమ్మెల్ల దత్తాత్రేయ నేతృత్వంలో కౌన్సిలర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ప్రక్రియను పూర్తి చేశారు. కొత్తగా ఎన్నికైన 3 కోఆప్షన్ సభ్యులు తోట లింగురాం, ముజీబ్ అహ్మద్, అల్లంకొండ కవిత, వీరికి సబ్ కలెక్టర్ సాంకిత్ కుమార్, ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, మున్సిపల్ చైర్మన్లు తుమ్మెల్ల దత్తాత్రేయ మరియు కమిషనర్ లింగయ్య నియామక పత్రాలను అందజేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. టపాసులు పేల్చి మిఠాయిలు పంచుకుంటూ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే పటేల్ కూడా కార్యకర్తలతో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తదుపరి ఆ ఫస్ట్ కూడా ఆ కోర్టు ద్వారా మాకు ఏది వచ్చినా ఇతరులు వచ్చిన తర్వాత మేము జరుపుకుంటాం. తుమ్మెల్ల దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ తమ నాయకుడు ఎమ్మెల్యే పటేల్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదని మాజీ వైస్ చైర్మన్ జుబైర్ అహ్మద్ ను హెచ్చరించారు. గతంలో తప్పుదోవ పట్టించి ఎంఐఎం ఒక స్థానాన్ని దక్కించుకున్న వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బైన్సా మున్సిపాలిటీలో ఈ పరిణామాలు రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులకు దారితీస్తాయో వేచి చూడాలి. కెమెరామెన్ తో ముధోల్ రిపోర్టర్ షేక్ ముక్తార్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు.